ఇవాళ తెలంగాణలోని 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. నిన్నటి వివాదాలతో ఇవాళ మరింత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇబ్రహీంపట్నం, జనగామ, క్యాతనపల్లి, డోర్నకల్, కాగజ్నగర్, ఖానాపూర్, ఇంద్రేశం, జహీరాబాద్, తొర్రూర్, ఇల్లందు, సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఇవాళ ఎన్నిక జరగనుంది. చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు పార్టీలో వ్యూహాలు రచిస్తున్నాయి. 8 మున్సిపాలిటీలకు కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్లను నియమించింది. 8 పట్టణాలకు బీఆర్ఎస్ ఇన్ఛార్జీలను నియమించింది. ఈ నెల 11వ తేదీన మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా ఈ నెల 13వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. అయితే చాలా ప్రాంతాల్లో హంగ్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పడడంతో అక్కడ ఎవరు చైర్మన్ పీఠాలను దక్కించుకుంటారనే ఉత్కంఠ కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మేయర్, చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. కానీ వేర్వేరు కారణాల వల్ల రాష్ట్రంలోని 11 పురపాలకల్లో చైర్మన్ ప్రక్రియ ఇవాళ్టికి వాయిదా పడింది. 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్లు ఎవరనేది ఇవాళ తేలిపోనుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం 19వ కౌన్సిలర్ ఆకుల యాదగిరి మిస్సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. క్యాంపు పేరుతో తన భర్తను తీసుకెళ్లారంటూ ఆకుల యాదగిరి భార్య వసంత ఫిర్యాదు చేశారు. కొంతమంది పేర్లు జోడించి ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ 363 కింద కిడ్నాప్ కేసు నమోదు చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. గెలిచిండు ఏం చేసి వచ్చింది వండుకున్న మెల్ల తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర ఫోన్ లేదు, ఏది లేదు, ఏం లేదు. ఇప్పుడు లోపల రాలేదా? ఎవరు తీసుకుపోయారు మరి? బంటి తీసుకుపోయాడు. ఆయన ఐదు సార్లు కంటిన్యూగా గెలిచింది సార్. ఇంతవరకు ఓటమైన నాయకుడు ఆయన ఇంత అవమానించడం ఎంత ఏమని కరెక్ట్? ఇవాళ 2 ఓట్లతో గెలిచిన టేకుల సుదర్శన్ రెడ్డిని ఎట్లా గెలిపిస్తారు? ఎట్లా ఇస్తారు? పక్క ఊరు ఆయన ఇబ్రహీంపట్నంలో 19 వార్డులు ఉన్నాయి. ఆయనకి ఎట్లా ఇస్తారు? బీసీ నాయకుడు ఇంత అవమానమా? బీసీ ఇంత అవమానమా? ఎవరు పైసలు ఇస్తారా ప్యాకేజ్ కా? ప్రతి నాయకుడు తెలుసుకోండి. ఎవరు పైసలు ఇస్తే వాడేనా? అంటే సీనియారిటీ లేదా? ఇదేనా రాజకీయం? మేము కూడా ఉన్నాం. ఇదే రాజకీయం చేసేది. మా పెద్ద 12 ఏళ్ళు సర్పంచ్ చేసిండు. ఇక్కడ అందరూ ఒక ఓటు పెట్టండి సార్. ఇబ్రహీంపట్నం మొత్తం చైర్మన్ ఎవరు కావాలంటే వాళ్ళకి ఇవ్వండి. ఇబ్రహీంపట్నం మొత్తం ఓటు పెట్టాలి. తెలియాలి సార్. ఇప్పుడు మాకు మమ్మీ మన కంప్లైంట్ ఇచ్చేది ఎక్కువ అని ఇప్పుడు డాడీ రాలేదు. ఎఫ్ఐఆర్ ఇచ్చినాము. మాకు ఇంతవరకు లేదు. ఇది ఎట్లా జరుగుతుంది? ఇది అసలు జరగవద్దు. ఇది గెలిచిండు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం 19వ కౌన్సిలర్ ఆకుల యాదగిరి మిస్సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. క్యాంపు పేరుతో తన భర్తను తీసుకెళ్లారంటూ ఆకుల యాదగిరి భార్య వసంత ఫిర్యాదు చేశారు. కొంతమంది పేర్లు జోడించి ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ 363 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇబ్రహీంపట్నం పోలీసులు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఎవరు పైసలు ఇస్తారా ప్యాకేజ్ కా? ప్రతి నాయకుడు తెలుసుకోండి. ఎవరు పైసలు ఇస్తే వాడేనా? అంటే సీనియారిటీ లేదా? ఇదేనా రాజకీయం? మేము కూడా ఉన్నాం. ఇదే రాజకీయం చేసేది. మా పెద్ద 12 ఏళ్ళు సర్పంచ్ చేసిండు. ఇక్కడ అందరూ ఒక ఓటు పెట్టండి సార్. ఇబ్రహీంపట్నం మొత్తం చైర్మన్ ఎవరు కావాలంటే వాళ్ళకి ఇవ్వండి. ఇబ్రహీంపట్నం మొత్తం ఓటు పెట్టాలి. డాడీ తెలియాలి సార్. ఇప్పుడు మాకు మమ్మీ మన కంప్లైంట్ ఇచ్చేది ఎక్కువ అని ఇప్పుడు డాడీ రాలేదు. ఎఫ్ఐఆర్ ఇచ్చినాము. మాకు ఇంతవరకు లేదు. ఇది ఎట్లా జరుగుతుంది? ఇది అసలు జరగవద్దు. ఇది
గెలిచిండు ఇంట్లో గెలిచిండు. ఏం చేసి వచ్చింది వండుకున్నాం మెల్ల తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర ఫోన్ లేదు, ఏది లేదు, ఏం లేదు. ఇప్పుడు లోపల రాలేదా? లోపల రాదు సార్, కిడ్నాప్ చేసి రాలేదు సార్. రాలే. ఎవరు తీసుకుపోయారు మరి? బీఆర్ఎస్ వాళ్ళు వేసుకోలేదు. బంటి తీసుకుపోయి ఆయన ఐదు నిజామాబాద్ మేయర్ పదవిని 20 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అరకొర తప్ప అన్ని స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుందని తెలిపారు. తమను ఆదరించి కాంగ్రెస్ను గెలిపించినందుకు నిజామాబాద్ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చి మేయర్గా గెలిచిన ఉమారానికి అభినందనలు తెలిపారు. నిజామాబాద్ మేయర్ కైవసం చేసుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా సాధ్యమవుతుంది. మేమందరం కూడా ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నిజామాబాద్ రావాల్సిన ప్రతి అవకాశాన్ని, ప్రతి అభివృద్ధి అవకాశాన్ని, ప్రతి సంక్షేమ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. నిజామాబాద్ అభివృద్ధి కావాలి, నిజామాబాద్ ఈ రాష్ట్రంలో ఒక గొప్ప నగరంగా మారాలి. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ మేయర్ కాంగ్రెస్ వారు గెలిస్తే నిజామాబాద్ అన్ని దశలుగా, అన్ని రంగాల్లో, అన్ని దిక్కులుగా అభివృద్ధి చేసుకున్నామనేటువంటి మాటని ప్రజలు నమ్మి నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినారు. ఎన్నికల్లో మేము ఎంఐ మీద పోటీ చేశాం. ఎక్కడ పొత్తు లేదు. ఎంఐ మీద పోటీ చేసి మేము దాదాపుగా 5 సీట్లు ఎంఐఎం ఉన్న సీట్లు మేము గెలుచుకున్నాం. కానీ ఇవాళ అభివృద్ధి కోసం కలయిక అవసరం. నిజామాబాద్ అభివృద్ధి కావాలి కాబట్టి ఎన్నికలైన తర్వాత మాతో కలిసి వచ్చేటువంటి పార్టీల్ని మేము చేరదీసుకున్నాం. దాంట్లో భాగంగా ఎంఐఎం మాకు ఏమైనా మద్దతు ఇచ్చింది. టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక సభ్యురాలు కూడా మాకు మద్దతునిచ్చింది. 34 ఓట్లతో ఇవాళ కాంగ్రెస్ మేయర్, ఎంఐఎం నుంచి డిప్యూటీ మేయర్ గెలుచుకున్నాం. ఇదంతా కూడా అభివృద్ధి. నిజామాబాద్ జిల్లా పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలని ఆకాంక్షతో ఇవాళ పొత్తులో భాగంగా ఈ రకంగా మేము చేసుకున్నాం. మేయర్ సీట్ గెలుచుకున్నాం. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది రేపటి భవిష్యత్తు, ప్రజలకు కావాల్సింది రేపు వారి పిల్లల భవిష్యత్తు. ఆ దశగా ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల తీర్పును పక్కన పెట్టి కాంగ్రెస్ కుట్రలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి బీజేపీకి మేయర్ పదవి రాకుండా అడ్డుకుందని మండిపడ్డారు. బీజేపీ బలపడుతున్నందుకే కాంగ్రెస్ భయపడుతోందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆడిన కబడ్డీ ఆటలో మేయర్ కప్ను భారతీయ జనతా పార్టీ గెలిచింది. దీని వెనుక అనేక కుట్రలు, ప్రజలకు బయటికి కనిపించని కుట్రలు, కుతంత్రాలు, అవి బయట చెప్పరానివని కూడా. కానీ ఎన్ని చేసినా కూడా ధర్మం వైపే, ప్రజాస్వామ్యమే ఎప్పుడు గెలుస్తుందన్న విషయం ఈ రోజు స్పష్టమైంది. ఏదో దారిన భారతీయ జనతా పార్టీని రాకుండా చేయాలని చెప్పి ఈ ప్రజా తీర్పును పక్కకు పెట్టి కుట్రలతో గెలవాలని చెప్పి, అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. చాలా మంది ప్రయత్నం చేశారు. అన్ని పార్టీలు ఒకటేనాయి. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అందరూ ఒకటే నడిచాడు. అధికారాల దుర్వినియోగం. మా చేతిలో అధికారం ఉంది. భారతీయ జనతా పార్టీకి 30 గెలిచినా, ఇండిపెండెంట్ సపోర్ట్ ఉన్నా కూడా ఏదో రకంగా మభ్యపెట్టి బెదిరించి కాకుండా చేస్తామని చెప్పి 2 రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు కూడా అందరూ ఒకటే. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ ఒకటై 2 రోజుల పాటు మమ్మల్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేసిరో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసారు, కరీంనగర్ ప్రజలు చూశారు. కరీంనగర్ ప్రజల చర్చ ఒకటి. రేపు మేము గెలిపించినాం 30 మందిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇలా వాళ్లకు మేయర్ పదవి రాకుండా ఈ పార్టీలన్నీ కలిసి అడ్డుకుంటారని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు, విస్మయాన్ని వ్యక్తం చేశారు. గింత కుట్రలా, ఇంత కుతంత్రాలా? కానీ అందరూ ఒకటేరు. చివరకు సాధించింది భారతీయ జనతా పార్టీ. కరీంనగర్ లో ఆడిన భైంసాలో బీజేపీని రాకుండా చేయడానికి చాలా ప్రయత్నించారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఆ కుట్రలను తిప్పుకొట్టిన భైంసా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా చోట్ల వైస్ చైర్మన్లు బీజేపీ నుంచి గెలిచారని, 15 స్థానాల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో గతంలో కన్నా ఎక్కువ గెలిచామని చెప్పుకొచ్చారు రామచంద్రరావు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి తమ పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. చైర్మన్ స్థానం దక్కినందుకు సంతోషపడాలా లేదా బాధపడాలా అర్థం కావడం లేదన్నారు. అసలు పార్టీలో కొనసాగాలా వద్దా అని ఆలోచిస్తున్నానని అన్నారు. ఇంకెంతకాలం అవమానాలు భరించాలని, సంజయ్ ఉన్నంత వరకు వేధింపులు తప్పవా అని నిలదీశారు. పార్టీ మారలేదంటూ కాంగ్రెస్తో సంసారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తల మనోభావాలు హైకమాండ్ గుర్తించాలని తెలిపారు. కాంగ్రెస్లో కొనసాగడంపై ఆలోచిస్తున్నానని, భవిష్యత్తు ఏంటో తెలియడం లేదని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి.
నీ పుణ్యం అని చెప్పి నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి ఉంటే చేతి గుర్తుకో. ఇవాళ 23 కాదు 46 అని చెప్పి అంటున్నా. వాస్తవంగా చేతి గుర్తుకు ప్రత్యక్షంగా ప్రచారం చేయలేకపోతున్న ఏదైతే ఉందో దాదాపు 10-15 మంది ఓడిపోయింది అంటున్నాను. నీ చేతి గుర్తుకు ప్రత్యక్షంగా ప్రచారం చేయలేకపోవడంతో ఒక 10-15 మంది మా చిట్లంజని గీనుడే పాపం 20 ఓట్లతో ఓడిపోయిందని చెప్పి అంటున్నాను. ఆమె అనిత 30 ఓట్లతో ఓడిపోయిందని చెప్పి అంటున్నా. ఆ బింగి రవి ఆయనకి ఇచ్చినట్టుగా నీకు కొంచెం చించేసిండే పాపం, వాడు 20 ఓట్లతో ఓడిపోయింది. బింగి ఇచ్చిన కాగితం చించేసిందని చెప్పి అంటున్నాను. ఎన్ని చెప్పంటే ఉదాహరణలు అంటున్నా, ఎన్ని ఉదాహరణలు చెప్పాలని చెప్పి అంటున్నాను. అంటే నిజంగా నేను ప్రత్యక్షంగా చేతి గుర్తు ప్రచారం చేయలేకపోవడంతో ఎంత మానసిక క్షోభ గురైన మీరు ఊహించినారే. వాళ్ళకి నేను కావాలి, వాళ్ళు రాజకీయంగా నిలదొక్కుకోవాలి అనే భావనతో వాళ్ళకు అవకాశం కోసం వచ్చిందో 18-20 మందికి వచ్చింది. వాళ్ళు గెలవాలని కోరుకుంటే నేను వీళ్ళు గెలిచిన 4 ఉన్నాయి ఇక్కడ చెప్పంటూ నేను చేయలేకపోవడం మానసికంగా నాకు ఎంత క్షోభ గురి చేసేదే. నేను బీఆర్ఎస్కి చేయలేదు, బీజేపీకి చేయలేదు. కాంగ్రెస్ అన్యాయం జరిగింది. టికెట్లు దొంగ లెక్క ఎత్తుకపోయిండు, అర్ధరాత్రి కన్నం వేసి ఎత్తుకపోయిండు, పక్కిండు కన్నం వేసి ఎత్తుకపోతాడో ఎమ్మెల్యే గారు మన టికెట్లు ఎత్తుకపోయిండు, బీఫామ్ చేతి గుర్తు ఎత్తుకపోయిండు. కాబట్టి మనం విధిలోకి ఏదైతే ఉందో ఇవాళ ఈ వేరే గుర్తుతో మీ ముందుకు వచ్చినామని చెప్పిన తప్ప ఏం మాట్లాడలేదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ భిన్నంగా మాట్లాడలేదే. మరి అసలు ఈ మానసిక క్షోభ అనేది దీనికి ముగింపు ఎట్లా వస్తుంది ఏంది అనేది నాకు కూడా నేను ఉంచుకోలేకపోతున్నాయి. అని ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పంటారు. ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ఆత్మక్షోభతోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఇవాళ ఏర్పడుతుందని చెప్పండి. నీ పుణ్యం అని చెప్పి తెలంగాణలో కార్పొరేషన్ల మేయర్లు ఎవరో తేలిపోయింది. మెజార్టీ స్థానాలకు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. కరీంనగర్, కొత్తగూడెం మినహా అన్ని కార్పొరేషన్లలో హస్తం మేయర్ పీఠం దక్కించుకుంది. కరీంనగర్ మేయర్ పీఠాన్ని కమలదళం కైవసం చేసుకుంది. మేయర్గా శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు ఎన్నికయ్యారు. ఇక కొత్తగూడెం మేయర్ పీఠాన్ని సిపిఐ దక్కించుకుంది. మేయర్గా గణేష్ ఎన్నికయ్యారు. దీంతో తొలిసారిగా తెలంగాణలో మేయర్ పీఠాన్ని కామ్రేడ్లు దక్కించుకున్నారు. మరోవైపు నీలగిరి గడ్డ కాంగ్రెస్ అడ్డాగా నిలిచింది. నల్గొండ మేయర్ పీఠాన్ని హస్తం కైవసం చేసుకుంది. మేయర్గా బుర్రి చైతన్యరెడ్డి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా అప్రేష్ అలీ ఎన్నికయ్యారు. నిజామాబాద్లో అనూహ్యంగా మేయర్ సీటును కాంగ్రెస్ దక్కించుకుంది. మేయర్గా ఉమారాణి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా మజ్లిస్కు చెందిన సల్మాన్ తహసీల్ ఎన్నికయ్యారు. మహబూబ్ నగర్ మేయర్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మమత ఎన్నికయ్యారు. మంచిర్యాల మేయర్గా ధర్ని మధు ఎన్నికయ్యారు. రామగుండం కార్పొరేషన్ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మేయర్గా మహంకాళి స్వామి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలను గెలుచుకోగా బీజేపీ కరీంనగర్ మేయర్ పదవిని కైవసం చేసుకుంది. కొత్తగూడెంలో కాంగ్రెస్, సిపిఐ పార్టీలకు సమానంగా సీట్లు రావడంతో 2 పార్టీలు అవగాహన కుదుర్చుకున్నాయి. మొదటి 2.5 ఏళ్లు మేయర్ పదవి సిపిఐకి, డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్కి ఇవ్వాలని నిర్ణయించాయి. కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ సహకారంతో నిజామాబాద్ మేయర్ పదవిని దక్కించుకుంది. మొదటి నుంచి ఉత్కంఠ రేపిన కరీంనగర్ మేయర్ పదవి బీజేపీకి దక్కింది. కొత్తగూడెంలో కాంగ్రెస్, సిపిఐ పార్టీలు 22 స్థానాల చొప్పున గెలిచాయి. ఇక్కడ బీఆర్ఎస్ 8 సీట్లు గెలుచుకుంది. సిపిఐకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బేషరతుగా మద్దతు ప్రకటించినప్పటికీ సిపిఐ మాత్రం రొటేషన్ పద్ధతిలో మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీతో నడిచేందుకు మొగ్గు చూపింది. వికారాబాద్ మున్సిపల్ చైర్మన్గా గడ్డం అనన్య ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసన సభాపతి కుమార్తె అనన్య చైర్మన్ కావడంతో మున్సిపాలిటీ మరింత అభివృద్ధి పొందే అవకాశం ఉందని తోటి కౌన్సిలర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో అధిక నిధులు తీసుకువచ్చి మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె తెలిపారు.
ప్రజలను కుటుంబంగా భావించాలన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. మీ ఇంటి బాధ్యతలు ఎలా నెరవేరుస్తారో మున్సిపాలిటీలోని ప్రజలను కుటుంబంలా భావించి పనిచేయాలని సూచించారు. తన మాటను విశ్వసించి స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించిన సంగారెడ్డి సదాశివపేట పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు జగ్గారెడ్డి. మీకు తెలియకుండా తప్పులు జరిగే అవకాశం ఉందని, అలాంటి తప్పులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చూడాలన్నారు. ఇళ్ల నిర్మాణం చేసేటప్పుడు మీ పేరు చెప్పి ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే మీకు చెడ్డ పేరు వస్తుందన్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. త్వరలోనే సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిచిన వార్డుకు 8 కోట్లు మంజూరు చేయిస్తామన్నారు. 4 నెలల్లోగా పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఓడిన అభ్యర్థులు సైతం తన దృష్టిలో ఆ వార్డులకు అనధికార కౌన్సిలర్లేనన్నారు. ఇంకో 2 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డిని సంగారెడ్డికి తీసుకొచ్చి అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశానని, కావాల్సిన నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు జగ్గారెడ్డి. सवाल के दोनों अच्छा सब कुछ ठीक ठाक दिखेगा गिफ्ट अंतेना రెండు రోజుల క్రితం అత్తాపూర్లో సంచలనం సృష్టించిన లాయర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఖదీర్ హత్య కేసును సవాలుగా తీసుకున్న అత్తాపూర్ పోలీసులు 48 గంటలలో అరెస్ట్ చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక లావాదేవీల కారణంగా అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ను మొదటి భార్య సోదరులు హత్య చేసినట్లుగా నిర్ధారించారు. 2025లో మరో మహిళను రెండవ వివాహం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మొదటి భార్యతో గొడవలు జరుగుతున్నాయని, ఇందులో భాగంగానే బామ్మర్దులు హత్య చేసినట్లు తేల్చారు. ఈ సులేమాన్ నగర్ వీకేర్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్లో ఈ మొహమ్మద్ ఖదీర్ అని అడ్వకేట్ కమ్ అయిన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వ్యక్తి మర్డర్ జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మా SHO అత్తాపూర్ అండ్ వాళ్ళ సిబ్బంది ఆ ప్లేస్కి వెళ్ళి క్లూస్ టీమ్స్ని తీసుకెళ్లి మొత్తం కూడా ఆ సీన్ ప్రిజర్వ్ చేయడం, ఆ లొకాలిటీలో ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ CC ఫుటేజ్ అంతా తీసుకొని వెరిఫై చేసిన తర్వాత అక్కడ ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో ఆ వీకేర్ సెంటర్కి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అక్కడికి వెహికల్స్ పైన 2 వీలర్స్ పైన కొందరు వ్యక్తులు వచ్చి ఈ మర్డర్ చేసిండ్రని చెప్పడం జరిగింది. సో అదంతా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం మొహమ్మద్ అనీఫ్ అబ్దుల్ కరీం అని ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు స్వయాన వీళ్ళు బామ్మర్దులు. వీళ్ళు ఈ డిసీజ్డ్ మొహమ్మద్ ఖదీర్కి ఉన్న అతని ఫస్ట్ వైఫ్ కి ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉంది. ఈ ఖదీర్ యొక్క ఫస్ట్ వైఫ్ తమ్ముళ్ళే వీళ్ళిద్దరు. సో ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ వీళ్ళు దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఫ్రెండ్ సపోర్ట్ తీసుకొని, ఇంకొక 5 ఫ్రెండ్ సపోర్ట్ తీసుకొని ఈ మర్డర్ ప్లాన్ చేసిండ్రు. సో ఎప్పుడైతే ఈ అక్యూజ్డ్ అక్కడ ఉన్నాడు అనేసి వీళ్ళకి సమాచారం అందిందో, వీళ్ళు అక్కడికి మోటార్ సైకిళ్ళపై వచ్చి ఆ వీకేర్ ఆన్లైన్ సెంటర్లోకి వెళ్ళి అతనిపై కత్తితో దాడి చేయడం. సో దాడి చేసిన తర్వాత అక్కడ నుంచి వీళ్ళు పరారయ్యడం జరిగింది. సో మా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం 48 అవర్స్లో ఈ 7 మెంబర్స్ని కూడా అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు మేము ప్రొడ్యూస్ చేస్తాము. హైదరాబాద్లో డ్రగ్స్ అక్రమ రవాణా మరోసారి బట్టబయలైంది. గచ్చిబౌలి ప్రాంతంలో ఈగల్ టీం నిర్వహించిన తనిఖీల్లో కోకైన్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఈ ఆపరేషన్లో భాగంగా పోలీసులు 32 గ్రాముల కోకైన్ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్తో పాటు మొత్తం 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాగంగా పోలీసులు కొండాపూర్లోని వెంకటరమణ రెసిడెన్సీలో సోదాలు నిర్వహించారు. డ్రగ్స్ నిల్వ చేసి నగరంలో వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ను గోప్యంగా నిల్వ చేసి అవసరమైనప్పుడు వినియోగదారులకు
అందించే విధంగా ముఠా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో పెద్ద ప్రమాదం తప్పింది. చింతల సమీపంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో ఆర్టీసీ బస్సు కొండను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 62 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ బస్సు శ్రీశైలం నుండి డోన్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్ రోడ్లో మలుపు వద్ద బ్రేకులు పనిచేయకపోవడంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును కొండ వైపు మళ్లించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. గమనించిన స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ప్రయాణికులకు సహాయం చేశారు. అనంతరం అధికారులకు సమాచారం అందించారు. ఏం కాదు కిటికీ చెప్పండి ఏం కాదు ఎక్కువ చిన్నబా 9 మంది కాంగ్రెస్ నేతలకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది లోక్సభ సచివాలయం. ప్రధాని మోడీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ఏఐ వీడియో ప్రచారం చేశారని నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 3 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను నిర్వహిస్తుండటంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా ప్రపంచ దేశాలకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాలకు భారత యువత ప్రతిభ, సామర్థ్యం తెలుస్తాయని, ప్రపంచ అభివృద్ధిలో భారత్ తన సహకారాన్ని మరింత పెంచుకునేందుకు ముందడుగు వేస్తోందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందనడానికి ఈ కార్యక్రమం నిదర్శనమన్నారు. గ్లోబల్ సౌత్లో నిర్వహిస్తున్న ఈ మొదటి ప్రధాన అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ మన దేశంలో జరుగుతుండడం గర్వకారణమన్నారు. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహంపై గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. వీరిద్దరు త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారని దానికి సంబంధించిన పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నెల 26న అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగనుంది ఆ వివాహం. ఆ తర్వాత సినీ రాజకీయ ప్రముఖుల కోసం మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2002లో సంచలనం సృష్టించిన ప్రత్యూష మృతి కేసు ఇవాళ కొలికి వచ్చేలా కనిపిస్తోంది. అయితే ఈ కేసులో నేడు సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించనుంది. హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు సిద్ధార్థ రెడ్డి అప్పీల్ చేసుకున్నాడు. అయితే దానికి కౌంటర్గా నటి ప్రత్యూష తల్లి సరోజిని పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడికి శిక్ష పెంచాలంటూ గత సంవత్సరం నవంబర్లో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. ఈ సందర్భంగా ప్రత్యూష తల్లి సరోజిని వేసిన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో 24 సంవత్సరాల నాటి కేసులో కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతోంది. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నిందితుడికి కోర్టు ఇంకా శిక్ష విధిస్తుందా లేదా శిక్ష తగ్గిస్తుందా అనే చర్చ జరుగుతోంది.
విశాఖలో సినీ తారలు సందడి చేయనున్నారు. తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీలకు విశాఖపట్నం ఏసీఏ VDCA మైదానం వేదిక కాబోతోంది. ఈ నెల 28 నుంచి మార్చి 1వ తేదీ వరకు మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తం 7 జట్లు TCCLలో పాల్గొంటాయి. సినీ తారలు 2 టీంలుగా, బుల్లితెర నటులు 2 టీంలుగా, రాజకీయ ప్రతినిధులు, పోలీసు శాఖ, పారిశ్రామికవేత్తలు ఒక్కో టీంగాను TCCLలో తలపడనున్నారు. ఈ మ్యాచ్లను తిలకించేందుకు ఎలాంటి టికెట్లు విక్రయాలు లేవు. ఈ సందర్భంగా విశాఖలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మ్యాచ్లకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.